వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ జూలై నెలలో రేపటి నుంచి అంటే రేపు 16, 17వ తేదీలలో గ్రహస్థితులను కనుక పరిశీలన చేసినట్లయితే రేపటి నుంచి మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 17వ తేదీన రవి గ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్నటువంటి నీచలో ఉన్నటువంటి కుజగ్రహం ఫలితంగా రవి కుజగ్రహాల యొక్క కలయిక అనేది ద్వాదశ రాశుల వారన్నిటికీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రవి గ్రహము అగ్నితత్వపు గ్రహము, అదేవిధంగా కుజగ్రహము కూడా అగ్నితత్వపు గ్రహమే. ఈ రెండు గ్రహాలు కూడా కలిసి జలతత్వపు రాశిలో కలుసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి దానికి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కలయిక వలన ఎటువంటి ఫలితం ఏర్పడుతుంది? శని దృష్టి కూడా రవి కుజ గ్రహాల మీద ఉంది. దీని వలన కూడా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? రవి గ్రహం ఒకటే ఉంటే ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదే విధంగా కేవలం కుజగ్రహం ఉంటే ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. రవి కుజగ్రహాలు రెండు కూడా కలయికకు ఒక రకమైనటువంటి ఫలితాలు అనేవి ద్వాదశ రాశుల వారికి కలుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారము ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులకు చక్కటి అద్భుతమైనటువంటి శుభయోగాలమైనటువంటి యోగాలు అనేవి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే రహస్యాధిపతి అయినటువంటి కుజగ్రహము రాశి వారికి 21వ తేదీ వరకు కూడా చతుర్థ స్థానంలో, ఆ తర్వాత 21వ తేదీ దాటిన తర్వాత నుంచి పంచమ స్థానంలోనూ సంచారం అనేది కొనసాగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే రహస్యాధిపతి రాశి వారికి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో అప్పుడు అనేకమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు శుభయోగాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ, అదే విధంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, అదే విధంగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో కానీ అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు రావడానికి ఈ యొక్క మేషరాశి వారికి అవకాశాలు అయితే లేకపోలేదు. అద్భుతమైనటువంటి యోగాలను చూస్తారు. తలచిన వెంటనే పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకొక విషయం ఏమిటంటే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రగ్రహము కూడా ముఖ్యంగా ఈ మాసంలో 18వ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా చతుర్థ స్థానంలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ముఖ్యంగా ధనాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహము ఎప్పుడైతే చతుర్థ స్థానంలోకి తన యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంటుందో అక్కడ విశేషమైనటువంటి అనుకూలతలు యోగాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారటం జరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం మొత్తం కూడా సకాలంలో మీ చేతికి అందటం జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి అదేవిధంగా జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అభిప్రాయ భేదాలు మొత్తం కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఊహించినటువంటి విధంగా ఆకస్మికంగా ధన లాభాలు ధన సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే రాశి వారికి బుధగ్రహం యొక్క సంచారము కూడా ముఖ్యంగా ఈ మాసంలో 26వ తేదీ దాటిన తర్వాత నుంచి అత్యంత యోగంగా మారబోతుంది. మేషరాశి వారికి 26వ తేదీ తర్వాత నుంచి బుధగ్రహము కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత ముఖ్యంగా ఈ మేషరాశి వారికి స్నేహితుల యొక్క అండదండలు సహాయ సహకారాలు పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క కలయిక కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా మాట పట్టింపులకు పోకుండా ఉండటం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. అంటే అనేక రకాలైనటువంటి విషయాలలో బంధుప్రీతి అనేది ఉంటుంది. అదే విధంగా మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి పెరుగుతాయి. అనేక చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మీకు ప్రాప్తిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి దశమ స్థానంలో సంచారము చేసినటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభావము కారణం చేత ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఎవరైతే చాలా కాలం నుంచి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, వీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శీఘ్రంగా ఫలించడం జరుగుతుంది. ముఖ్యంగా శీఘ్రమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ప్రాప్తి కూడా
ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి కలగటానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉంటారో ఆ వ్యవహారాలు అనేవి చేసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ఆ వ్యవహారాలు కనుక చేసినట్లయితే అసలు కళ్ళు అనేవి మీరు కన్న కళ్ళు అనేవి నిజమవుతాయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయమే లేదు. ఇప్పటి వరకు మీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కలల్లాగే మిగిలిపోయి ఉన్నాయి. మీకు ఇప్పుడు ఆ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు మొత్తం కూడా పూర్తిగా సాకారం అయ్యి ఆ కళలు మొత్తం కూడా సాకారంగా మార్చుకుని మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అద్భుతమైనటువంటి సమయం మీకు రాబోతూ ఉంది. అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అనుకున్నటువంటి విధంగా ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా సమయానికి పనులు అనేవి మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. గతంలో కన్నా కూడా ఆర్థికపరమైనటువంటి పరిస్థితి మేషరాశి వారికి మరింతగా అనుకూలించడము జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఈ మేషరాశి జాతకులకు మిత్రుల యొక్క కలయిక అనేది, అదేవిధంగా మిత్రుల నుంచి ఏవైతే ఆహ్వానాలు ఉన్నాయో ఆ ఆహ్వానాలు మొత్తం కూడా మరింత ఉత్సాహాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాయి. ఎంతో కాలం నుంచి స్థిరాస్తులు కొనుగోలు సంబంధించినటువంటి విషయాలలో చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా దగ్గర వరకు వచ్చి పోతున్నట్టుగా ఉంటాయి. ఎంత ప్రయత్నాలు చేసినా గృహ ప్రయత్నాలు కానీ, అదేవిధంగా వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు కానీ ఏవైనా సరే దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి ఆగిపోతూ ఉన్నాయి. అటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ప్రయత్నాల్లో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆటంకాలు మొత్తం కూడా తొలగిపోతూ ఉంటాయి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మేషరాశి జాతకులకు చాలా కాలం నుంచి కూడా ఎవరైతే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలతో బాధపడుతూ ఉన్నారో, ముఖ్యంగా చాలా కాలం నుంచి కూడా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఏదైనా కోర్టు సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడుతూ కనుక ఉన్నట్లు అయితే అటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ మాసంలో జూలై 16వ తేదీ దాటిన తర్వాత నుంచి మేషరాశి వారికి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి రావటానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలగటానికి, మనసుకు ఆనందం కలిగించేటటువంటి ఫలితాలు అనేవి రావటానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలనంటే వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాలు అనేవి సాగుతూ ఉంటాయి. అంటే వ్యాపారాలు అనేవి ఎంత చక్కగా చేస్తే అంతటి చక్కటి మరింత బెనిఫిట్ డబుల్ ధమాకాన్ని పొందేటటువంటి అవకాశాలు అనేవి యొక్క మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితిగతులన్నీ కూడా అనుకూలంగాను, యోగవంతంగాను ఉండబోతూ ఉన్నాయి. గురుగ్రహం యొక్క స్థితి అనేది అనుకూలంగా ఉన్నటువంటి యొక్క కారణం చేత వివాహ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధించడం జరుగుతుంది. వాహన ప్రయత్నాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఎవరైతే విదేశాల గురించి వెళ్ళటం గురించి కానీ, విదేశాలలో చదువుకోవడం కోసం కానీ, అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి ప్రాప్తిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరైతే విదేశాలలో ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీసాలు అనేవి రాక వీసాల కోసము ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, లేదంటే వీసా ప్రాబ్లమ్స్ కోసం ఒక 3-4 నెలల వీసా గడువు అనేది ముగుస్తుంది, ఇంకా వీసా రావట్లేదని నిరుత్సాహపడుతున్నటువంటి వ్యక్తులు కానీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం అనేది చాలా అవసరం. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి రానున్నటువంటి కాలంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలని చూస్తారు. ప్రస్తుతమైనటువంటి గ్రహస్థితి అయితే మాత్రము అంతా అనుకూలంగానే ఉంది. త్వరలోనే మీకు వీసాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు లేకపోలేదు. విదేశాలలో ఉద్యోగాలను సంపాదించుకుంటారు. చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలనేవి మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో మాత్రం ఆకస్మికమైనటువంటి ఖర్చుల యొక్క తీవ్రత అనేది పెరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ముఖ్యంగా ఈ యొక్క 16వ తేదీ దాటిన తర్వాత నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. ఎక్కువగా మాత్రం కొన్ని సందర్భాలలో మాత్రం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో మాత్రం శ్రద్ధ అనేది పెడుతూ ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా స్వల్పమైనటువంటి నలతలు కలగటము, ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.